హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు వియానాస్ కిచెన్. ఈరోజు మనం ఈజీగా అండ్ టేస్టీగా చికెన్ ఫ్రైని ఎలా చేయాలో చూద్దాం. చికెన్ ఫ్రైకి కావాల్సిన పదార్థాలు: ముందుగా 750 గ్రాముల చికెన్ని తీసుకోవాలి. అలాగే 5 ఉల్లిపాయలు, 5 పచ్చిమిరపకాయలు, మసాలా కోసం గుప్పెడు ధనియాలు, 2 లవంగాలు, 1 యాలుక్కాయ, హాఫ్ టీ స్పూన్ మెంతులు, 2 ఎల్లిగడ్డలు, అల్లం వెల్లుల్లి పేస్ట్ కోసం కొద్దిగా అల్లం, 2 వెల్లుల్లిగడ్డలు, కొద్దిగా కొత్తిమీర, అలాగే టమాటాలు కూడా తీసుకోవాలి. మనం తీసుకున్న చికెన్ని చూపిస్తున్న విధంగా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. మసాలా కోసం తీసుకున్న వాటిని వేయించి పక్కన పెట్టుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ని కూడా రెడీ చేసుకోవాలి. వేయించుకున్న వాటిని పొడి చేసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ పైన కళాయిని పెట్టుకోవాలి. పది పావుల నూనెని పోసుకోవాలి. నూనె వేడెక్కిన తర్వాత హాఫ్ టీ స్పూన్ జీలకర్రని వేసుకోవాలి. కట్ చేసుకున్న ఉల్లిపాయ, పచ్చిమిర్చిని కూడా వేసుకోవాలి. వీటిని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ని వేసుకొని కాసేపు మగ్గనివ్వాలి. కట్ చేసుకున్న చికెన్ని నీట్గా క్లీన్ చేసి పెట్టుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ మగ్గిన తర్వాత కొంచెం పసుపుని వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇప్పుడు కట్ చేసుకున్న చికెన్ని వేసుకోవాలి. చూపిస్తున్న విధంగా చికెన్ మొత్తం కలిసేలాగా బాగా కలుపుకోవాలి. పది నిమిషాల వరకు చికెన్ని బాగా మగ్గనివ్వాలి. తరువాత రుచికి సరిపడా కారం, మరియు ఉప్పుని కూడా వేసుకోవాలి.
వేసుకున్న తర్వాత బాగా కలుపుకోవాలి. రెండు నిమిషాలు మగ్గిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న టమాటా ముక్కల్ని కూడా వేసుకోవాలి. పది నిమిషాలు మగ్గిన తరువాత ముందుగా రెడీ చేసి పెట్టుకున్న ధనియాల పొడిని కూడా వేసుకోవాలి. ఐదు నిమిషాలు మగ్గిన తరువాత కొత్తిమీర కూడా వేసుకోవాలి. దీనిని కలుపుకోవాలి. ఇప్పుడు స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మూత పెట్టుకొని చికెన్ని 5 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. 5 నిమిషాల పాటు చికెన్ ఉడికించుకున్న తరువాత ఒకసారి చికెన్ని బాగా కలుపుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని కొద్దిగా కొత్తిమీర పైన చల్లుకుంటే మన చికెన్ ఫ్రై రెడీ.